గగన్ భూమి వైపు చూస్తూ మెట్లెక్కుతుంటాడు. అప్పుడు గాయత్రి కావాలని గగన్కి డాష్ ఇచ్చి తన చేతిలో ఉన్న ఫోన్ కింద పడేలాగా చేస్తుంది. తర్వాత గగన్ ఫోన్ని దొంగిలించి గగన్కి మరొక ఫోన్ని ఇస్తుంది. తర్వాత అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇక గోరింటాకు సుజాత కావాలని నక్షత్ర డ్రెస్ మీద జ్యూస్ పడేలాగా చేస్తుంది. అయ్యో, బర్త్డే బేబీ డ్రెస్ పాడైపోయింది. బేబీ ఇప్పుడు నువ్వు వెళ్ళి వేరే డ్రెస్ చేంజ్ చేసుకునిరా అని చెప్పి అపూర్వ నక్షత్రాన్ని గదిలోకి పంపిస్తుంది. నక్షత్ర బట్టలు మార్చుకుంటూ ఉండగా ఇక అపూర్వ ప్లాన్ ప్రకారం గాయత్రి కిటికీలో నుండి నక్షత్ర ఫోటోలు గగన్ ఫోన్లో తీస్తూ ఉంటుంది. కావాలనే నక్షత్రకి వినపడేలాగా నిచ్చెనను కాలితో తన్నడంతో ఇక సౌండ్ విని నక్షత్ర కిటికీ వైపు చూస్తుంది. కిటికీ వైపు చూసేసరికి ఎవరో తనను వీడియో తీస్తున్నారని చెప్పి నక్షత్రకు అర్థమయ్యి గట్టిగా కేకలు వేస్తూ అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, మమ్మీ, నేను రూమ్లో బట్టలు మార్చుకుంటూ ఉంటే ఎవరో నా ఫోటోలు వీడియోలు తీశారు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే ఇక అపూర్వ వాడెవడైనా సరే నేను వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శరత్చంద్ర పార్టీలో అందరి ముందు ఇక నక్షత్ర ఫోటోలు వీడియోల గురించి గగన్ని నిలదీస్తూ గగన్ మీద సీరియస్ అవుతూ ఉంటాడు. దాంతో భూమి చెర్రి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. మరి గగన్ని భూమి ఏ విధంగా కాపాడుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి.